వేటు న్యూస్ కాంక్లేవ్ అనేటువంటి ఒక కాంక్లేవ్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మా పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన గారు హాజరు కావడం జరిగింది. అక్కడ ప్రతినిధులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి పార్టీ తరపున రాజధాని గురించి, అప్పుల గురించి, పార్టీ క్యాడర్ గురించి మాట్లాడడం జరిగింది. దాన్ని గ్రేటాంధ్ర అనేటువంటి వెబ్సైట్ వాస్తవాలని కథనాలు రాస్తూ ఒక ఆర్టికల్ లో ప్రచురించింది. అది చూస్తే నేను చాలా ఆశ్చర్యానికి గురేసింది. ఎందుకంటే ఈ కోవట్టు జర్నలిజం చేసేటువంటి ఆ వెబ్సైట్ తరచూ ఈ మధ్య మా పార్టీలో ఏదో వర్గాలు ఉన్నాయని, విభేదాలు ఉన్నాయి, కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసుకుని పార్టీ సానుభూతి పరుడుగా ముద్ర పొందుతూ పార్టీలో ఏదో జరుగుతున్నట్టు లేని అభూత కల్పనలను కొంతమంది టార్గెట్ చేసుకుని రాస్తున్నటువంటి గమనించాం. ఇది పూర్తిగా అవాస్తవము. మీరు ఏం ఆనందం పొందుతున్నారో, ఈ కోవట్టు జర్నలిజం ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. మీరు వేరే వాళ్ళకి వ్యక్తిగతంగా ప్రయోజనాలు చేయడానికి, పక్క పార్టీల వాళ్ళకి ప్రయోజనాలు చేయడానికి వాళ్ళతో కుమ్మక్కయ్యారా లేదా చిల్లర తీసుకున్నారా, అది ఏం చేశారో వాళ్ళకి ప్రయోజనం చేసే విధంగా మీ యొక్క ఆర్టికల్స్ గమనిస్తూ ఉన్నాం.